హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా బాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదర చూద్దామండి. అదేంటంటే వంకాయ ధనియాల కారం కూర. చాలా బాగుంటుందండి. ధనియాల కారం పెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఒక 2 చెంచాలు పచ్చెనపప్పు, 2 చెంచాలు ధనియాలు, ఒక కొద్దిగా ఒక పావు చెంచాడు మెంతులు కూడా వేయండి. వేసి చక్కగా వేగేంత వరకు కొంచెం జీలకర్ర వేసి చక్కగా దోరగా వేగేంత వరకు చక్కగా వేయించండి. ఒక 4 ఎండుమిరపకాయ, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేయండి. వేసి చక్కగా దోరగా వేగేంత వరకు చక్కగా అలాగ మాడకుండా అటు ఇటు వేయించండి. వేగిపోయినాయి చూసారు. వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్యాన్ పెట్టుకుని, వంకాయ కూర కదా, మంచి రుచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది, వేయండి. ఒక 2 చెంచాలు నూనె వేయండి. వేసి ఆ వంకాయ ముక్కలు చూసారా, చక్కగా ఇలా దొరుకున్న 4 పచ్చాల కింద. ఇవి లావు వంకాయ, తెల్ల వంకాయ అన్నమాట. వీటిని 4 పచ్చాల కింద చేశాను చక్కగా. చూసారా, ఈ ముక్కలన్నీ వేసేయండి. నేను సుమారుగా 400 నుంచి 450 గ్రాముల వంకాయ తీసుకున్నాను. చక్కగా కలయబెట్టి మూత పెట్టేయండి. ఒక్క 4 నిమిషాలు. 4 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అటు ఇటు బాగా కలపండి. చక్కగా అటు ఇటు చక్కగా బాగా కలిపి ఒక్క పావు చెంచాడు పసుపు వేయండి. వేసి ఒకసారి బాగా పసుపు అంతా పట్టేటట్టుగా చక్కగా అటు ఇటు బాగా కలపండి. చక్కగా. చూసారా, చక్కగా అలాగనమాట. చక్కగా కలుపుకోండి. పసుపు అంతా కలిపిన తర్వాత మూత పెట్టండి. ఈలోపు ఏం చేస్తారంటే మిక్సీ జార్ ఒకటి తీసుకుని మనం ధనియాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ వేయించుకున్నాం కదా, ఆ మొత్తం మిశ్రమం వేసి మెత్తగా పొడి పట్టుకోండి. చూసారు, చక్కగా ఇలాగనమాట పొడి పట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూత తీయండి. వంకాయల మీద మూత తీసి ఒకసారి బాగా కలిపెట్టండి. చక్కగా మళ్ళీ అటు ఇటు చక్కగా అన్ని ముక్కలు బాగా కలిసేటట్టుగా బాగా కలిపెట్టండి. చక్కగా అన్ని ముక్కలు సమానంగా వేగేట్టుగా చక్కగా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు నేను ఒక 1/2 చెంచాడు వేస్తున్నా. చక్కగా వేసి ఆ ఉప్పు కూడా మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలపండి. చక్కగా అటు అటు చక్కగా బ్రహ్మాండంగా కలపండి. ఈ కలిపిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మూత పెట్టేయండి. ఒక్క 4 నిమిషాలు అంతే, బ్రహ్మాండంగా మగ్గిపోతుంది. చూసారా, బ్రహ్మాండంగా మగ్గిపోయింది కదా. ఏం లేదు, ఇప్పుడు బాగా కలపండి. అటు ఇటు ఒక్కసారి అటు ఇటు చక్కగా బాగా కలిపి మనం పొడిగొట్టి పెట్టుకున్నాం కదా ధనియాల కారం, మొత్తం పొడి వేసేయండి. వేసేసి చక్కగా బాగా ముక్కలన్నిటికీ ఆ పొడి పట్టేట్టుగా చక్కగా అటు ఇటు కలపండి. చక్కగా ముక్కలన్నిటికీ పొడి పట్టేసింది అన్న తర్వాత మూత పెట్టేయండి. అంతే, పొయ్యి కట్టేయండి. ఒక్క 4 నిమిషాలు అలా వదిలేయండి. అంతే, తీసేసుకోవడమే. ఇక సర్వింగ్ డిష్లోకి తీసేసుకోవడం. చూసారా, అద్భుతంగా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి. బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. వంకాయ కూరే అసలు అద్భుతంగా ఉంటుంది. ఈ ధనియాల కారం ఇంకా బాగుంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.